నమస్తే. వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమలలోని పరకామణిలో దొంగతనం అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమవుతోంది. దీనిలో ప్రధానంగా భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు వినిపిస్తోంది. అయితే దీనికి ఆయన బయటకొచ్చి సవాల్ విసరడం కూడా జరిగింది. అయితే దీనిపై ఇప్పుడే నారా లోకేష్ గారు స్పందించారు. ఈ దొంగతనం అంశానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించడమే కాకుండా దొంగలను కంపల్సరీ పట్టుకుంటామని చెప్పి ఆయన అంటున్నారు. అసలు నిజంగానే మరి అసలు ఈ పరకామణిలో దొంగతనం జరిగిందా? దీంట్లో మరి కరుణాకర్ రెడ్డి గారి ప్రమేయం ఎంత? ఆయన నేను హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాను అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ప్రచారాల్లో నిజమెంత తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కాన్మల్లి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, మీరు చూస్తూనే ఉండుంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా తిరుమల గురించి ప్రతి 10 రోజులకి, 15 రోజులకోసారి ఏదో ఒక అంశం సంచలనం రేపుతూనే ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఆ లడ్డూ అంశం బయటపడే దగ్గర నుంచి ఇంకా ఎక్కువైందనే చెప్పాలి. ప్రతి అంశం ఎప్పుడు ఏ అంశం బయటకు వచ్చినా కూడా దాని వెనుక కంపల్సరీ కరుణాకర్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు. సో ఏంటి మరి కరుణాకర్ రెడ్డి గారికి నిజంగానే తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి పెరిగింది అనుకోవాలా? లేదు అంటే దీన్ని ఏదో ఒక రకంగా ఇష్యూ చేయాలి అని టార్గెటెడ్‌గా ఆయన చేస్తున్నారు అంటారా? ప్రధానంగా ఇప్పుడు ఆయన పైనే ఆరోపణ వచ్చింది కాబట్టి ఆయన సవాల్ విసురుతున్నారు. అసలేంటి తిరుమల పవిత్రత గురించి ఈ విధంగా మాటి మాటికి న్యూస్ బయటికి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఒకటి బేసిక్‌గా అతను క్రిస్టియానిటీ అంటే రెడ్డి అయినా కూడా క్రిస్టియన్ మతం స్వీకరించిన వ్యక్తి అతను. అతను రాడికల్స్ మూవ్‌మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి. అతను ఒకప్పుడు తిరుపతి నడిబొడ్డున నిలబడి వెంకటేశ్వర స్వామి ఫోటోను ఒక చేత్తో పట్టుకుని చెప్పుతో కొట్టిన వ్యక్తి అతను. సో అటువంటి వ్యక్తికి మరి రాజశేఖర్ రెడ్డి కానీ, ఇతను కానీ అటువంటి చైర్మన్ పదవి అప్పగించడం అనేది చాలా దుర్మార్గం. సో అటువంటి నాస్తికులకి, పరమతస్తులకి ఆ విధంగా ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఏదేమైనా ఈ రోజున మీరు ఈ పరకామణి తీసుకుంటే ఇది ఇవాళని కాదమ్మా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. చాలామంది ఉద్యోగస్తులు, చాలామంది ఎంప్లాయీస్, కీలక పోస్టుల్లో ఉన్నవాళ్ళు, చిన్న పెద్ద కూడా ఏదో విధంగా ప్రతి గుడిలోనూ, ఇక్కడని కాదు ప్రతి గుడిలో కూడా వాళ్ళ యొక్క చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నారు రకరకాలుగా. అంటే ప్రొక్యూర్మెంట్లో కానీ, ఇప్పుడు గుడికి సంబంధించిన మీరు చెప్పినట్టుగా నెయ్యి అదొక ఉదాంతం జరిగింది మనకి. అదేం కాదు, పప్పు, ఉప్పు, గుడికి సంబంధించిన ఏ వస్తువు కొన్నా దాంట్లో కమిషన్లు పెట్టుకోవడం, ఆ కిచెన్ ఎక్విప్మెంట్ కొన్నా లేకపోతే ఏది కొన్నా కూడా ఈ విధంగా దేవుడి సొమ్ము దోచుకోవడం అనేది పరిపాటి అయిపోయింది. సో నేనేమంటానంటే ఓకే, ఈ రోజున ఈ పరకామని ఏదో వీడియోలో దొరికింది చేశారు కాబట్టి ఇలా దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారు, దొరకకుండా ఇంకా ఎంతమంది దొంగలు ఇంకా బయట తిరుగుతున్నారు అన్నది చాలామంది ఉన్నారు. సో అసలు మెయిన్ ఏంటంటే ఒక పాపభీతి, దైవభక్తి ఉన్న వాళ్ళని ఆ పొజిషన్లో పెట్టాలమ్మా. అదొక ధార్మిక సంస్థ కాబట్టి కొన్ని కోట్ల మంది, కొన్ని వందల కోట్ల మంది యొక్క మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఎక్కడో దేశ విదేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి కూడా ఈ యొక్క అచంచలమైన భక్తితో భగవంతుడి దగ్గరికి దర్శనం కోసం వస్తారు. ఆ కొన్ని సెకండ్లు లేకపోతే కొన్ని నిమిషాల దర్శనం కోసం వాళ్ళు వ్యయప్రయాసాలు వేల కిలోమీటర్ల నుంచి, వందల కిలోమీటర్ల నుంచి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఆ వచ్చిన భక్తులు, అమాయక భక్తులు, ఆ యొక్క వీళ్ళు ఇక్కడున్న ఈ యొక్క అధికారులు కానీ, అక్కడున్న వ్యక్తులు కానీ దురుసుగా మాట్లాడటం, ఫిల్తీ లాంగ్వేజ్ మాడటం, అన్పార్లమెంటరీగా మాడటం, బూతులు మాట్లాడటం, నెట్టేయడం, తోసేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే కొంతమందికి అయ్యో ఇంత దూరం నుంచి వచ్చాం వీడితో తిట్లు తినడానికా, దెబ్బలు తినడానికని చాలామంది మనస్తాపానికి గురై ఇంకోసారి తిరుపతి వెళ్ళొద్దులే, ఇంకోసారి శ్రీశైలం వెళ్ళొద్దనే భావన కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దారిక సంస్థలో ఏంటంటే కేవలం భగవంతుడి మీద పూర్తి అచంచలమైన భక్తి విశ్వాసములు ఉన్న వాళ్ళని ట్రైన్ చేసి ఆ విధంగా వాళ్ళ యొక్క మనస్సు కర్మవాచేన ఎటువంటి తప్పు చేయకుండా భగవంతుడి మీద ప్రీతి, భగవంతుడి మీద భయం, భక్తి ఉన్న వాళ్ళనే ఎంప్లాయీస్గా తీసుకోవాలనేది నా మనవి. అది చైర్మన్ అవనండి, ఈవో అవనండి, జేఈఓ అవనండి, ఎవరైనా అవనండి. సో అది కాని పక్షాన ఇవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాటిని కూడా ఒక ఆర్థిక మూలాలుగాను లేకపోతే ఒక గనిగాను చూస్తున్నారు చాలామంది ఎంప్లాయీస్, చాలామంది ఇటువంటి చైర్మన్లు కూడా. అంటే ఇంకా వాళ్ళకి పాపభీతి ఉండదు. మీరు చూసుంటారు చాలా గుళ్ళలో మనం వెళ్ళుంటాం, ఆ గుడికి చుట్టుపక్కల కొబ్బరికాయలు, పూలు, పుష్పాలు అమ్ముకునేవాడు అసలు యాక్చువల్గా మనకి గుళ్ళోకి కొన్ని వస్తువులు బయటే కానీ కొబ్బరికాయ కొట్టడం, కొన్ని వస్తువులు లోపలికి అసలు గుళ్ళోకి అలౌ చేయరు. కానీ వీడు వచ్చిన భక్తుల్ని పాపం ఏం తెలియదు అమాయక భక్తుల్ని ఈ అమ్ముకునేవాడు మోసం చేసి
ఇగో ఇవి తీసుకెళ్ళాలి, ఇవన్నీ తీసుకెళ్ళాలి గుళ్ళోకి అని అంటగడతా ఉంటారు. అంటే అక్కడ దేవుడి దగ్గర సంపాదించుకుంటూ, దేవుడి దగ్గర రూ. 10 సంపాదించుకుంటూ కూడా నువ్వు మనస్సాక్షి లేకుండా ఇంత మోసాలు చేసేవాడు ఏది వెండర్స్ కూడా. సో అటువంటప్పుడు ఇవన్నిటిని కూడా ప్రక్షాళన చేయాలి. అంటే కేవలం ఇది పవిత్రమైన స్థలం, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి దగ్గర మనం నాటకాలు ఆడకూడదు, భగవంతుడి దగ్గర వేషాలు వేయకూడదు, ఇక్కడ తప్పు చేయకూడదు అనే భావంతో పూర్తి భక్తి విశ్వాస వాళ్ళని ఉన్న వాళ్ళని ప్లస్ అన్య మతస్థుల్ని కాని వాళ్ళని ప్లస్ హిందూ మతస్థుల్ని ప్లస్ దైవం మీద పూర్తి గౌరవం ఉన్న వాళ్ళని వేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ రోజున తీసుకుంటే మీరు చాలా గుళ్ళు, ఈ గోపురాలు, ఈ యొక్క ధార్మిక సంస్థలు అన్నీ కూడా రాజకీయ ఆవాసాలుగా మారిపోయినాయి. రాగానే వాళ్ళ పార్టీలు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఆ యొక్క కీలక పదవులు అప్పచెప్తున్నారు. ఇది కాకుండా దేశంలో ఎంతోమంది గుప్తదానాలు చేసేవాళ్ళు, ఎంతోమంది మహానుభావులు, గొప్ప వ్యక్తులు దేవుడికి వాళ్ళ రూపాయి ఇస్తారు కానీ దేవుడిది రూపాయి 10 పైసలు కూడా ఆశించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అటువంటి వాళ్ళకి ఇటువంటిమైన కీలక బాధ్యతలు అప్పచెపితే ఇటువంటి విషయాలు పునరావృతం అవ్వకుండా ఉంటుందని చెప్పి నేను, ఎందుకంటే ఇప్పుడు హరే రమ హరే కృష్ణ మనం తీసుకుందాం, ఆ యొక్క వాళ్ళు చూడండి ఎంత ఒక పద్ధతిగాను ఇప్పుడు వాళ్ళ యొక్క అన్నదానం అది చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు మన క్యాంటీన్స్ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అలాగా ఆ దేవుడు మీకు సేవ చేసుకోవాలి, దేవుడి మీద విశ్వాసంతో ఉండాలి, ఇది పవిత్రమైన స్థలం అనే భావన ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇది మాకు ఆదాయాన్ని ఇచ్చే ఒక వనరు, ఇది మాకు ఒక గని, ఇక్కడ మేము ఎంత తవ్వుకుంటాం, ఇక్కడ ఎన్ని మోసాలన్నా చేస్తామని ఈ మోసగాళ్ళకి మాత్రం పోస్టింగ్స్ ఇవ్వకూడదు, ఈ మోసగాళ్ళకి మాత్రం ఎటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మనకు ఆ నెయ్యి విషయంలో, లడ్డు విషయంలో ఎంతోమంది అయ్యో నేను తిన్నానే, నేను ఏ రోజున కూడా నాన్ వెజ్ మొహం కూడా చూడని వ్యక్తిని, నేను ఏ రోజున కూడా నేను నాన్ వెజ్ భుజించిన వ్యక్తిని, అయ్యో నా చేత ఈ విధంగా గొడ్డు మాంసం అది దానికి సంబంధించిన ఆయిల్ మటన్ డాల్ సంబంధించిన లడ్డు తిన్నానే అని ఎంతోమంది మదన పడుతూ ఉన్నారు, ఎంతోమంది ఫీల్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన దాన్ని మనం ఆహ్వానిద్దాం, డెఫినెట్గా సిట్ వేయాలి. వేసినంత మాత్రం ఇది పర్మనెంట్ అంటే పర్మనెంట్ కానే కాదు. అన్లెస్ అంటిల్ అక్కడున్న అవినీతి పరుల్ని, అవినీతి ఆఫీసర్లని, అవినీతి రాజకీయ నాయకుల్ని, ఈ అవినీతి యొక్క సంబంధించిన కీలక పొజిషన్లో ఉన్న వాళ్ళని మీరు తొలగించకపోతే ఇది పునరావృతం అవుతూ ఉంటుంది. గతంలో కూడా చూసుకుంటే గతంలో కూడా కొంతమంది జేఓలు గాను, ఈఓలు గాను పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు సాంబశివరావు గారు కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అలాగే కేవీఎన్ ప్రసాద్ గారు ఎవరో ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు, చాలా అద్భుతమైన సేవ చేశారు భగవంతుడికి. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు భగవంతుడిని అడ్డం పెట్టుకుని, దోచుకుని. ఎవరు అడిగినా చెబుతారు, ఇగో పలానా వ్యక్తి, వీడికి జూబ్లీ హిల్స్లో బంగ్లా ఉంది, వీడికి బంజారా హిల్స్లో బంగ్లా ఉంది, ఇగో పలానా చోట ఇన్ని ఎకరాలు కొన్నాడు, వీడికి ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇదిగో వీడి కొడుకు కాంట్రాక్టరు, వీడి కొడుకునే మళ్ళీ తిరుపతిలో వీడి చేత కాంట్రాక్టులు చేపిస్తాడు, ఈ రోడ్లన్నీ వీడి కొడుకే వేస్తాడు. ఇలాగను చాలామంది ఉన్నారు, ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. సో ఆ విధమైన చర్యలు జరగకుండా ఉండాలి అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే అన్నట్టు ఏదైనా ఇష్యూ బయటకు వచ్చినప్పుడు దానిపైన సిట్ వేయడం, ఆ సిట్ ఎంక్వైరీ సంవత్సరాలు గడిచిపోవడం, అసలు నిందితులు ఈ లోపు తప్పించుకోవడం, లేదంటే ప్రజలు దాని గురించి మర్చిపోవడం, ఇలాంటివి జరగడం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ బయటికి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉండొచ్చు అంటారా? డెఫినెట్గా అమ్మ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే కంటి తుడుపు చర్యలు ఇవన్నీ కూడా. అంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు, పర్మనెంట్గా చేయాలంటే ప్రక్షాళన చేయాలి. ఏళ్ల తరబడి పాతుకుపోయి, ఏళ్ల తరబడి అవినీతికి ఆనవాలంగా మారి, ఏళ్ల తరబడి వాళ్ళ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని ఒక కోటరీ సో ఒక తనకు కావాల్సిన వ్యక్తులను అక్కడ వేసుకుని ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అంతటినీ కూడా ప్రక్షాళన చేయాలి. నిజంగా దేవుడి మీద ప్రేమ ఉండి, దేవుడి మీద భక్తి ఉండి, దేవుడు అంటే మనకు గౌరవం ఉంటే చేస్తేనే. ఇప్పుడు కొంతమంది యొక్క భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి, ఆ ధార్మికత కాపాడుతూ పడుతుంది, ఆ పవిత్రత కాపాడబడుతుంది. కాబట్టి ఎంతోమంది యొక్క భక్తుల మనోభావాలు రక్షింపబడతాయి. కాబట్టి సో పర్మనెంట్గా చేయమని చెబుతున్నాను, ఇదని కాదు. రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే ఈ పద్ధతిని ఆలోచించాలి. సో అయ్యో దేవుడు సొమ్ము ముట్టుకోకూడదు, అమ్మో దేవుడి సొమ్ము దబ్బకూడదు, దేవుడి సొమ్ము తినకూడదు మనం అనే భావన ఎవరికి ఉంటుందో, భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో ఎవడు ఉంటాడో వాళ్ళు మాత్రమే అక్కడ అధికారులుగాను,
వాళ్ళు మాత్రమే చైర్మన్లు గాను వాళ్ళు మాత్రమే ఆ కీలక పదవుల్లో పెడితే డెఫినెట్గా వాళ్ళు మంచి చేస్తారు. ఎందుకంటే అవసరమైతే వాళ్ళ దగ్గర ఒక రూపాయి దేవుడికి ఖర్చు పెడతారు కానీ వాళ్ళ దేవుడిది ఆశించరు. సో ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ గారినైనా చంద్రబాబు నాయుడు గారినైనా నేను కోరుకునేది ఏంటంటే, దీన్ని సమూలంగా క్షేత్రస్థాయిలో మీకు ఆ యొక్క రూట్ లెవెల్ నుంచి దీన్ని ప్రక్షాళన చేయండి పూర్తిగా. అప్పుడు డెఫినెట్గా ఇటువంటి చర్యలు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పటికీ చాలామంది బయట చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజున సాక్షి పెట్టింది, సాక్షి టీవీ పెట్టింది, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క సొమ్ములు కొట్టేసి పెట్టారని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు. ఆ సంస్థలో పనిచేసి కొంతమంది కూడా బయట చెప్పుకుంటూ ఉంటారు బాహటంగా. ఇవన్నీ దేవుడి సొమ్ములతో పెట్టినవి అని చెప్పి అంటారు. అది ఎంతవరకు నిజమన్నది ఆ భగవంతుడికి తెలియాలి. సో ఆ తప్పుడు పని చేసిన వాళ్ళ ఆత్మ వాళ్ళ యొక్క మనస్సాక్షికి తెలియాలి. కాబట్టి ఏదేమైనా ఇటువంటి పునరావృతం కాకుండా నేనేం చెబుతానంటే, టీడీపీ గవర్నమెంట్లో జరిగిందా, ఇది వైసీపీలో జరిగిందా అన్నది మనకు అప్రస్తుతం. ఏదేమైనా దీన్ని మనం పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వీటిని పూర్తిగా కూడా ప్రక్షాళన చేయాలి. చేసి ఈ అవినీతి పరులని కానీ వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేయాలి. అదే విధంగా అన్యమతస్తులు అన్నవాళ్ళు, అంటే వెంకటేశ్వర స్వామి మీద ఒక గౌరవం, మర్యాద, అక్కడ ఒక ధార్మిక అక్కడ ఆ యొక్క ప్రాంతానికి లేకపోతే ఆ దేవుడికి లేకపోతే ఒక మర్యాద ఇవ్వని వాళ్ళు అన్యమతస్తుల్ని అక్కడ ఉంచడం కూడా తగవు కాదు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు కూడా మరి ఇప్పుడు క్రిస్టియనిటీలో కానీ లేకపోతే ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ యొక్క ముస్లిమ్స్లో కానీ ఎవరు కూడా మిగతా మతస్థులను ఎవరిని కూడా వాళ్ళు ఎంప్లాయీ కింద కూడా పెట్టుకోరు. చిన్న జాబ్ కూడా పెట్టుకోరు వాళ్ళు. ఈవెన్ అక్కడ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వారకమే ఉంటారు. ఎందుకంటే అది ఒక విధంగా చెప్తే కరెక్ట్ అది. ఎందుకంటే వాళ్ళ దేవుడి మీద వాళ్ళకి మర్యాద ఉంటుంది, వాళ్ళకి ఆ భక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ కరెక్ట్గా ఉంటారనేది వాళ్ళందరి భావన. అటువంటిప్పుడు మనం ఈ లౌకిక ముసుగులో మనకెందుకు ఈ లొసుగులు, మనకెందుకు ఈ పొరపచ్చాలు? సో కాబట్టి డెఫినెట్గా ఇట్స్ అ టైమ్ టు రీవ్యాంప్. అంటే డెఫినెట్గా దీన్ని ప్రక్షాళన చేయవలసిన టైం ఆసన్నమైంది. కాబట్టి సిట్ వేయండి, తప్పులేదు. ఇది కాకుండా ఇంకా ఎంత జరుగుతుంది, ఎన్ని విషయాల్లో జరుగుతుంది, ఎక్కడెక్కడ చేస్తున్నారు అన్నిటిని కూడా కట్టడి చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఆ విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.